నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్। ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని। ముందుగా ముఖ్యాంశాలు। ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు। భీమవరంలో దాసాంజనేయ స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్। కౌంటింగ్ లో ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలి। పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్। భీమవరం సిఎస్ఎన్ డిగ్రీ పీజీ కళాశాలలో ఘనంగా అచీవర్స్ డే। 132 మంది విద్యార్థులకు ఉద్యోగాలు। భీమవరం ఏఎస్ఆర్ నగర్లోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో ఘనంగా ముగిసిన ఉచిత వేసవి లలిత కళల శిక్షణ శిబిరం। హనుమాన్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ శనివారం భీమవరం మారుతి సెంటర్లోని దాసాంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాసాంజనేయ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని పూజించినట్లు ఆయన పేర్కొన్నారు। హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఉదయం నుండి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు। ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు తగు చర్యలు తీసుకున్నారు। ఆయన వెంట ఏఎంసీ చైర్మన్ కోటిపల్లి బాబు, పట్టణ వైసీపీ అధ్యక్షులు తోట భోగయ్య, చెల్లుపోయిన సూర్యప్రకాష్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు। స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, క్షీరాభిషేకం, పండరసాలతో అభిషేకం, 1800 మందికి అన్న సమారాధన నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు। ఈవో గొట్టుముక్కల నాగ సీతారామరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు। ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సతీమణి సత్యరాణి, మాజీ ఎమ్మెల్యే అంజిబాబు సతీమణి పులపర్తి సత్యవాణి, నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఎండీఏ కూటమి బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ సతీమణి వెంకటేశ్వరీదేవి, తారకరామ కన్స్ట్రక్షన్స్ అధినేత పళ్ల యేసుబాబు దంపతులు, మాదిరెడ్డి శ్రీనివాస్ తో పాటు పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు। భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం మారుతి టాకీస్ సెంటర్ భీమవరం శ్రీ స్వామివారికి హనుమత్ జయంతి మహోత్సవం భక్తుల సహాయ సహకారాలతో అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి। ఈ రోజున ఈ దేవాలయంలో శ్రీ స్వామివారికి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, మహాన్యాస పారాయణం, ఏకాదశ రుద్రాభిషేకములు, 216 బిందెలతో స్వామివారికి ఆవుపాల అభిషేకము, వివిధ రకాలతో ఫలరసాలతో స్వామివారికి అభిషేకం జరుగుతున్నది। తరువాత 300 పళ్ళు మామిడి పండ్లు రసము తీసి స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో మామిడి పండ్ల రసముతో అభిషేకాలు జరుగుతున్నాయి। మరియు ఈ రోజున దేవాలయం వద్ద 1800 మందికి అన్న సమారాధన జరుగుతున్నది। భక్తులు 50 మంది విచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాం। ఈ దేవాలయం 1937వ సంవత్సరంలో సేలం వెంకట సుబ్బయ్య నాయుడు, రంగనాయకమ్మ దంపతులచే నిర్మితమై ఈ దేవాలయం దినదిన ప్రవర్ధమానమగుచున్నది। ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా శ్రీ స్వామివారి దేవస్థానంలో అత్యంత వైభవంగా అభిషేకాలు నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరిగింది। అలాగే తనంతరం అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది। అలాగే 4 గంటలకి లక్ష తమలపాకుల పూజ, తనంతరం లక్ష సింధూర పూజ కూడా ఏర్పాటు చేయడం అయింది। ఈరోజు ఉదయం నుంచి కూడా విశేషంగా భక్తులు దర్శనానికి వస్తున్నారు। వచ్చిన వారందరికీ ఉచితంగా దాతల సహాయ సహకారాలతో ఉచితంగా ప్రసాదం, మంచినీళ్ళు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది। ఈరోజు సాయంత్రం వరకు కూడా భక్తులందరూ ఇచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకుని తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం। జై శ్రీరామ।
కాళ్ల మండలంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మండలంలో మాలవానితిప్ప గ్రామంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని సర్పంచ్ సాగిరాజు సుబ్బరాజు దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సాగిరాజు సుబ్బరాజు స్వామివారికి 2 లక్షల రూపాయల విలువ చేసే వెండి ఆభరణాలు బహుకరించారు. అనంతరం సాగిరాజు సుబ్బరాజు, మంతెన నాగరాజు ఆర్థిక సహకారంతో అఖండ అన్న సమారాధన, ఉద్దరాజు అచ్యుతవర్మ ఆర్థిక సహకారంతో స్వామివారికి పుష్పాలంకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేగేసిన ఏడుకొండల రాజు, మంతెన రంగరాజు, వెంకటరాజు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ అభయ ఆంజనేయ స్వామి మందిరం సుమారుగా 3 సంవత్సరాలు అవుతుంది జరిగింది. అలాగే ఈ హనుమ జయంతి సందర్భంలో ఈ అభయ ఆంజనేయ స్వామికి మామూలుగా కూడా ఈ కిరీటం అన్నీ కూడా చేయంతం జరిగింది. అలాగే ఈ అభయ ఆంజనేయ స్వామి దర్శనం భక్తులందరూ చేసుకోవాలని, అలాగే ఆ అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఈ భక్తులందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకు. హనుమాన్ జయంతి సందర్భంగా అభయ ఆంజనేయ స్వామివారి పొద్దున్నే కూడా పూజలు జరగడం జరిగింది. అలాగే సాయిరాజు సుబ్బరాజు గారి కుమారుడైన దంపతులు ఇద్దరు కూడా కూర్చుని అభిషేకాలు అవి చేయటం జరిగింది. అలాగే స్వామివారి కిరీటం పెడతాం కూడా 2 లక్షల రూపాయలతో స్వామివారికి పెట్టడం జరిగింది సుబ్బరాజు గారు. అలాగే ఈ రోజు 11 గంటల నుంచి ఇక్కడ అన్న సంతర్పణ జరుగుతాయి. భక్తులందరూ కూడా వచ్చి అన్న సంతర్పణలో పాల్గొవలసిందిగా కోరుతున్నాం. శాంతి, సహనం, అహింస గుణాలు సమాజ ప్రగతికి మార్గదర్శకాలని, శాంతి పదంలో జీవితం పరమార్థమని, జరుగుతున్న పరిణామాలలో శాంతి సామరస్యాలు ఎంతైనా అవసరమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. స్వీప్ యాక్టివిటీస్ లో భాగంగా కౌంటింగ్ రోజున శాంతి సామరస్యంతో మెలగాలనే నినాదంతో ప్రచార భేరీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు సహజమని, ఓటు వజ్రాయుధమని, కౌంటింగ్ లో ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలి అన్నారు. స్వీప్ యాక్టివిటీస్ ప్రజల్లో అవగాహన కల్పించేలా ఇటువంటి ప్రచార భేరీ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కౌంటింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని అన్నారు. యాక్టివిటీస్ జిల్లా బ్రాండ్ అంబాసిడర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ స్వీప్ ఎన్నికల అధికారులకు, పోలీస్ అధికారులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నాయకులు కంతెట్టి వెంకటరాజు, లయన్స్ జోన్ చైర్మన్ నందమూరి రాజేష్, బాబాజీ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. పాత ఎలక్షన్ 2024 ఎలక్షన్లో మన గౌరవనీయులు పెద్దలు సోషల్ యాక్టివిటీస్ రంగసాయి గారిని మరి ఈ యొక్క స్వీప్ యాక్టివిటీ సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. వాళ్ళు చేసినటువంటి కృషి చాలా బాగుంది. ఇంతకుముందు స్వీప్ కార్యక్రమాల్లో అంటే ఓటరు చైతన్యపరిచి వారిని పోలింగ్ బూత్ తీసుకొచ్చినటువంటి కృషి వారి ఎంతైనా ఉంది. వారి యొక్క టీం సభ్యులందరినీ సందర్భంగా జిల్లా కలెక్టర్ వారి తరఫున అభినందిస్తూ ఉన్నాం. అట్లాగే మరి రేపు 4వ తారీఖున జరిగే పోలింగ్లో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించి
మరి కౌంటింగ్ ప్రక్రియను మరి పూర్తి చేసి గౌరవ జిల్లా ఎన్నికల అధికారి మరి జిల్లా కలెక్టర్ గారికి మరి ఎస్పీ గారికి మంచి పేరు తీసుకురావాలని మరియు రిటర్నింగ్ ఆఫీసర్లకు మరి జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని అందరినీ కూడా మరి రంగసాయి గారి తరఫున మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జరగబోయే కౌంటింగ్లో మనమందరం కూడా ప్రజలందరూ కూడా భారతదేశ వ్యాప్తిగా మనకు శాంతియుతంగా ఉండాలి, సమన్వయం పాటించాలని చెప్పేసి స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా మేము ప్రచారం చేస్తున్నాం. ఇది ప్రత్యేకించి చెప్పాలంటే భారతదేశం అనేది శాంతి దేశం అని తెలుసుకుంటే మరి శాంతి అహింసతోనే మహాత్మా గాంధీ స్వాతంత్రం సాధించారు. ఇవాళ జరిగే కౌంటింగ్లో అందరూ సమన్వయం పాటించాలి. అలాగే అభ్యర్థులు ఎలా ఉన్నా ఇంకొక సమన్వయం పాటించినప్పుడే ఈ కార్యక్రమం చేయాలి. మరి స్వీప్ యాక్టివిటీస్ కానీ జిల్లా ఎలక్షన్ అధికారిగా సుమిత్ గాంధీ గారు కలెక్టర్ గారు మనకు చాలా కోఆపరేట్ చేశారు. ఎన్నికలు చాలా సక్సెస్ఫుల్గా జరిగాయి. అయితే కౌంటింగ్ కూడా ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి ఈ స్వీప్ యాక్టివిటీలో భాగంగా కలెక్టర్ గారి సమక్షంలో ఈరోజు జరిగేటువంటి కౌంటింగ్లో మన జిల్లాకి మంచి పేరు రావాలి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చక్కగా ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్స్లో ఎలా జరుగుతాయో అది మన జిల్లాకు కొంచెం మంచి పేరు ఉన్నది. మంచి వాళ్ళు ఉంటారు, అల్లర్లు చేయరు, గొడవలు చేయరు అనేది అటువంటి పేరు అంతా రావాలి. కలెక్టర్ గారు కూడా మంచి కష్టపడుతున్నారు కాబట్టి యంగ్ డైనమిక్ కాబట్టి ఆ టైంలోనే మన అందరూ కూడా చక్కగా ఉండి మంచి పేరు తీసుకురావాలని ఏ ప్రభుత్వం వచ్చినా సరే మనం ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదని కోరుకుంటున్నాం. భీమవరం ఏఎస్ఆర్ నగర్లోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించిన ఉచిత వేసవి లలిత కళల శిక్షణ శిబిరం శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సమితి అధ్యక్ష కార్యదర్శులు గాదిరాజు సుబ్బరాజు, చెరుకువాడ సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేసవిలో విద్యార్థులకు కరాటే, చెస్, సంగీతం, యోగా, డాన్స్, చిత్రలేఖనం వంటి అంశాలలో నిష్ణాతులచే ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సమితి కార్యవర్గ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఇప్పటికీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలా ఘనంగా చేయడం జరుగుతుంది. అదే ఈరోజు కూడా మంచి కమిటీ రావడం జరిగింది. ఆ కమిటీ వారు ఆ రోజు దాన్ని తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినారు. వారందరికీ మనం ధన్యవాదాలు చెప్పాలి. ఈ కార్యక్రమం సామాన్యమైన విషయం కాదు. అందులో పిల్లలు ఈ వేసవికాలంలో ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఏ రకమైన ఇంట్రెస్ట్ ఉంటే అది నేర్చుకోవడానికి ఇక్కడేమో అందుబాటులో ఉంటుంది. అంటే తప్పనిసరిగా ప్రతి పేరెంట్స్ అనేవాళ్ళు ఎవరిలో కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఫ్యూచర్లో కూడా పాల్పంచుకోవాల్సిందిగా నేను కోరుతూ నాకు ఈ అవకాశం పిల్లల కన్నా పిల్లల తల్లిదండ్రులను అభినందించాలి. ఎందుకంటే ఈ బాల్యంలో ఇటువంటి ఆటలన్నీ నేర్పించడం, ఈ కళలన్నింటిలో కూడా నేర్పించడం అనేది ఈ తల్లిదండ్రులకు ముందు ఇష్టం ఉండాలి. ఈ కార్యక్రమం మన పిల్లలు నేర్పించాలి. ఇంకోటి ఏంటంటే ఎందుకు అభినందించాలంటే దానికి వ్యతిరేకంగా ఈ నెలలు మీ పిల్లలందరికీ పూర్తిగా ఏం నేర్చుకున్నారో తర్వాత విషయం. మా ఇన్స్ట్రక్టర్లు అందరూ టైటీస్ అందరూ బాగా నేర్పుతారు. దానికన్నా పిల్లలు 4 నెలల పాటు మిగతా పిల్లలతో 100 మంది పిల్లలతో కాలక్షేపం చేయడం చాలా మంచి అవకాశం. ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడున్నా ఎలా ఉన్నా మీ పిల్లలకి ఇటువంటి అవకాశాన్ని కల్పించాలి. భవిష్యత్తుకి మంచి పాఠాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి మా అల్లూరి సీతారామరాజు సేవా సమితి ప్రతి సంవత్సరం జరుగుతుంది. మరి పిల్లలందరూ పూర్వజులు కాకుండా ఇప్పుడు ఎక్కడ ఇళ్ళ దగ్గర ఖాళీ స్థాయి లేక కనీసం బయట ప్రపంచం తెలియకుండా టీవీకి సెల్ ఫోన్కి విలీనం అయిపోతారు. మరి అటువంటిప్పుడు రోజు ఒక 5-6 గంటల కనుక ఇటువంటి మంచి వాతావరణంలో ప్లేస్లో పిల్లలు ఇలాంటి శిక్షణ కార్యక్రమంలో నేర్చుకుంటే మరి వారి ఆరోగ్యానికి చాలా మంచిది. మరి ఈ కమిటీ వీరందరికీ ఎంతో సహకారం చేస్తుంది. ఎన్నో రకాలుగా అలా స్కాలర్షిప్ రూపంలో కానీ మరి సేవా కార్యక్రమాలు చేస్తుంది. అందులో భాగంగా కూడా ఇది కూడా చేయడం జరుగుతుంది. మీరందరూ సద్వినియోగం పడుతున్నందుకు చాలా సంతోషం. మరి ఇక ముందు కూడా ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటామని తెలియజేస్తూ భీమవరం జువ్వలపాలెం రోడ్డు అడ్డవంతెన వద్ద గల శ్రీ స్వామి అయ్యప్ప దీక్షా మందిర ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారికి హనుమత్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి కలవపొడి గ్రామానికి చెందిన మంతెన వెంకట్రామరాజు దంపతులచే మహాగణపతి పూజ, కలస పూజ, 18 రకాల ద్రవ్యములతో మహాభిషేకములు, విశేష అర్చనలు, అలంకారములు, తమలపాకుల పూజ, సింధూర పూజలు నిర్వహించారు. గురుస్వామి రామరాజు ఆలయ అర్చకులు కండవల్లి కేశవాచార్యులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పాలకవర్గ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రతి సంవత్సరం కూడా ఈ మే నెలలో వచ్చేటువంటి హనుమత్ జయంతి మహోత్సవములు, అలాగే డిసెంబర్ నెలలో వచ్చేటువంటి హనుమత్ వ్రతం అనేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా మన దీక్షామందిరం రామరాజు గురుస్వామి వారి యొక్క దిగాస్థితితో, అలాగే మన దీక్షామందిరం పాలకవర్గం వారి యొక్క నేతృత్వంలో భక్తుల యొక్క సహకారంతో మరి ఈ కార్యక్రమాలు ఎంతో దిగ్విజయంగా జరుగుతున్నాయి. అదే కాకుండా ఇక్కడ చాలా విశేషం ఏమిటంటే నిత్యము భక్తులతో గరిగలాడుతూ ఉంటుంది ఆంజనేయ స్వామి దేవాలయం. అదే కాకుండా ఇక్కడ స్వామివారిని ఏ కోరిక తీర్చాలని కోరిక ఏదైనా ఉంటే మనసులో వివాహం వలన, ఉద్యోగం రావాలన్నా, సంతానం కలగాలన్నా ఇత్యాది కార్యక్రమాలతో మొక్కుకుని 41 రోజులు కనుక ప్రదర్శన చేసే స్వామివారికి వెంటనే ఆ ఫలితం కనపడుతుందనేటువంటి నానుడి. అటువంటి మహత్తరమైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క కార్యక్రమాలు ఇప్పుడు అనుమతి తోడుకున్నప్పుడు ఈ రోజున డిసెంబర్లో సుమారుగా 1000-2000 లీటర్ల పాలతో మాత్రమే అభిజయ కార్యక్రమాలకు ఉంటుంది హనుమత్వారికి. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా వైభవప్రదంగా జరుగుతున్నాయి. ఈ రోజున మరి ఈ కార్యక్రమానికి కలవపొడి వాస్తులు మంత్రి వెంకటరామరాజు గారు
సూర్యకుమారి దంపతులు వారి సత్సంతానం అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని వైభవపేతంగా జరిపిస్తున్నారు. భక్తులు విశేషంగా విచ్చేసి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. కనుక ఈ రోజు కనుక ఈ పవిత్రమైన ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మదినోత్సవం రోజున ఎంతమంది అయితే భక్తులు అంతమంది కూడా కార్యక్రమానికి విచ్చేసి ఆంజనేయ స్వామి వారి యొక్క కార్యక్రమాన్ని వీక్షించి ఆంజనేయ స్వామి వారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరించి ఆంజనేయ స్వామి వారికి పాదాల దగ్గర పూజ చేసినటువంటి తాళ్లను ధరించి అందరూ కూడా శుభప్రదంగా ఉండాలని కోరుకుంటూ డాక్టర్ సిఎస్ఎన్ డిగ్రీ పీజీ కళాశాలలో అచీవర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జగదీష్ మెరైన్స్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ ఎండీ తోట జగదీష్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుతో పాటు మంచి ఉద్యోగాన్ని సాధించినప్పుడే తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా ఉంటారని, కళాశాలలో 132 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనందుకు వాళ్లకు అచీవర్స్ డే నిర్వహించడం గొప్ప విషయమన్నారు. కళాశాల కార్యదర్శి డాక్టర్ చిడే సత్యనారాయణ మాట్లాడుతూ తమ విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో మంచి కంపెనీలలో ఉద్యోగాలు సాధించడం ఆనందదాయకమన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ సకుమల్లా సత్యనారాయణ మాట్లాడుతూ తమ కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థికి డిగ్రీతో పాటు ఉద్యోగాలు ఇచ్చి పంపడం ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కోశాధికారి వడుపు గోపి, స్టార్టప్ కంపెనీ సీఈఓ వేణుగోపాల్, జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ సలీం ఖాన్, స్కూల్ ప్రిన్సిపల్ నిర్మల, బొమ్మదేవర ప్రభాకర్, సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి, డిగ్రీ కళాశాల టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో అపాయింట్మెంట్ లెటర్స్ అందజేశారు. వీరు ఈ నెల 10వ తేదీన వారి యొక్క జాబ్లలో జాయిన్ అవ్వడం జరుగుతుందని ప్రిన్సిపల్ తెలిపారు. డాక్టర్ సిఎస్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల భీమవరంలో ఈశాన్య మూలలో మా రంగసాయి గారు చెప్పినట్టుగా చక్కటి విద్యా సంస్థల్ని ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ జగదీష్ గారు చెప్పినట్టుగా ఈ క్యాంపస్ని చాలా చక్కగా అందంగా తయారు చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. విద్యా వ్యాప్తిలో కూడా నెంబర్ 1గా ఉండాలనేటువంటి తాపత్రయంతో ఒక అకాడమిక్ యాక్టివిటీ చాలా చక్కగా డెవలప్ చేసుకుని నిర్వహించడంలో సఫలీకృతం అయ్యాం. ఈ సంవత్సరం It's amazing to be here today. Achievers Day, 32nd Achievers Day. I'm really amazed and thrilled, and I never expected such a beautiful infrastructure is built for for an education institute like this. డాక్టర్ గారు చిన్నప్పటి నుంచి అంటే నాకు ఫ్యామిలీ డాక్టర్ ఆయన, సో ఆయన డాక్టర్ గారే తెలుసు నాకు మోస్ట్లీ. బట్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇంత అమేజింగ్గా, ఇంత బ్యూటిఫుల్గా ఆర్గనైజేషన్ రన్ చేసి ఇంత సిస్టమేటిక్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ని బిల్డ్ చేశారని నేను ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇట్. బట్ రియలీ ఐఎమ్ థ్రిల్డ్ టుడే టు బి హియర్, and it's very happy to know that today 132 people has been got jobs here. Campus interviews, what I mean is with well reputed companies. So I really appreciate for all the hard work what it's been done, and I expect in future also Dr. Garu with his good health and future, he should be achieving much more bigger, and all the best for the students here who has got jobs here. Thank you very much. జనరల్గా తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలని వాళ్ళ పిల్లల్ని కోరుకోవడం జరుగుతుంది. అటువంటి కాలేజీ మాది. మా సంస్థలో చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇందులో బాగా చదువుకుంటారు. అధ్యాపక బృందం చక్కటి ట్రీట్మెంట్ ఇస్తారు. పిల్లలు చదువుకునే విధానం, ఎలా చదవాలి, ఏ రకంగా చదవాలి, ఎలా సెటిల్ అవ్వాలి, రేపు పొద్దున్న పిల్లలు బయటకు వెళ్తే ఎలాగా సెటిల్ అయ్యి వాళ్ళు మంచి భవిష్యత్తులో తీర్చిదిద్దుకోవాలని తపనతో మా అధ్యాపక బృందం కూడా ఉంటారు. ఇది డాక్టర్ గారు చిడే సత్యనారాయణ గారు నిరంతరం వారి సేవ, వారి కష్టం ఇదంతా కూడా కాలేజీకి ఎఫెక్ట్ కింద మనం భావించవచ్చు. Good morning all of you. Today we are celebrating Achievers Day. It is our aim. Dr. CSN Degree and PG College main objective, main aim to fill the educational needs of the society. That is our main motto. Our motto is not a commercialization of the education. That's why we are concentrate on the employability skills. From 4th semester we have concentrated on the employability skills only. We have trained very well people by the experts. They gave very good training to our people. So that's why our people selected in very reputed companies. So that's why we are celebrating Achievers Day with all students and aspirants and parents also. డాక్టర్ చీడే సత్యనారాయణ గారు
ఒక పవిత్రమైన ఆశయంతో వైద్య రంగంలో ఆయన కొన్ని లక్షల మంది పిల్లలుగా వైద్యం చేసి జీవం పోసారు. వాళ్ళంతా కూడా ఎన్ఆర్ఐలుగా వాళ్ళు రిటైర్మెంట్ కూడా అయిపోయి వాళ్ళ పిల్లలు కూడా మర్చిపోతున్నారు. వాళ్ళ KG to PG అన్నీ 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్, మళ్ళీ ఇంటర్మీడియట్ మొన్న మరి 30 మంది పాస్ అయ్యారంటే ఇట్స్ నాట్ ఏ జోక్. మరి ఎన్ని కార్పొరేట్స్ కాలేజెస్ ఉండగా మన కాలేజ్ ఎలా వచ్చిందంటే డాక్టర్ చీడే సత్యనారాయణ గారు మరి ఒక డాక్టర్గా, ఒక విద్యావేత్తగా, విద్యాలయ వ్యవస్థాపకులుగా ఆయన చేసిన సేవలు పట్టణానికి ఎల్లవేళలా ఉంటాయని తెలియజేసుకుంటూ అభివృద్ధిని సాధిస్తున్నాయి. డాక్టర్ సిఎస్ఎన్ డిగ్రీ అండ్ PG కాలేజీలో 132 మంది స్టూడెంట్స్కి క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అవ్వడం అన్నది ఆషామాషి విషయం కాదు. వెల్ ఎస్టాబ్లిష్డ్ కార్పొరేట్ కంపెనీల్లో జాబులు రావడం జరిగింది ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్కి. దీనికి డైరెక్షన్ ఇచ్చిన మా కాలేజీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ చీడే గారికి, ట్రెజరర్ శ్రీ ఒడుపు గోపి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే అధ్యాపక బృందం డాక్టర్ గారి ప్లానింగ్లో చక్కగా అభివృద్ధి చెందుతూ ఈ రోజున డిగ్రీ PG కాలేజీలో క్యాంపస్ సెలక్షన్లో అంతమంది రావటం, 132 మంది రావటం చాలా గ్రేట్గా, హ్యాపీగా కూడా ఉంది. ఆ తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ చాలామంది ఈరోజు మీటింగ్కి రావటం కూడా చాలా హ్యాపీ. Good morning, my name is Dharani. I am from Palkoderu. I am studying BSc final year. I got a job at Xavier company and Talent Serve company. Dr. CSN Degree and PG college is good college because environment is good. ఏ డిస్టర్బెన్స్ ఉండవు కాలేజ్లో. ఫ్రెండ్లీ టీచర్స్ కూడా ఉంటారు కాలేజ్లో. అన్నిటిలోని బాగా సపోర్ట్ చేస్తారు. కాలేజ్లో అన్నీ బాగా అచీవ్మెంట్స్ అనేవి బాగా జరుగుతాయి, ప్రోగ్రామ్స్ బాగా జరుగుతాయి. ఫ్రెండ్లీ టీచర్స్ కూడా ఉంటారు. ఇంకా ఏ డౌట్స్ వచ్చినా బాగా క్లియర్ చేస్తారు. ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ కూడా బాగా పెరిగినాయి కాలేజ్లో. అందరూ బాగా యూటిలైజ్ చేసుకోండి, కాలేజ్ బాగుంటుంది. సిఎస్ఎన్ కాలేజ్కి రాకముందు నాకు చాలా భయం ఉండేది. కాకపోతే ఈ కాలేజ్కి వచ్చాక నా భయం మొత్తం పోయింది, నాకు స్టేజ్ ఫియర్ పోయింది. ఇక్కడ ఉండే ఫ్యాకల్టీ అందరినీ ప్రతి ఒక్క స్టూడెంట్ని పార్షియాలిటీ లేకుండా ఎంకరేజ్ చేస్తారు. ప్రిన్సిపల్ సార్ కూడా మేము ఎంత అల్లరి చేసినా సరే మమ్మల్ని ఒక పేరెంట్ లాగా పనిష్మెంట్ ఇచ్చి మమ్మల్ని కరెక్ట్ వేలో వెళ్ళాలి అని కరెక్ట్గా చెప్తారు. నేను 3 కంపెనీస్లో సెలెక్ట్ అయ్యాను. ఆల్సెక్ బెంగళూరు, స్టార్టెక్ హైదరాబాద్, సోమాజిగూడ, స్కిల్ దునియా గచ్చిబౌలి. And I am Gayatri from final year BSc MBBT BC. In this college I am selected for the company Allsec in Bangalore. I am grateful to share my happiness with you. I felt very happy to selected for the company and I am very happy to joining in this college. I learned lots of things from this college which are useful to success in your life. I am studying a final year BSc. I got a job in Skill Dunia in Hyderabad. ఈ జాబ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దీనికి కారణమైన మా స్టాఫ్ మెంబర్స్కి, అలాగే వేణుగోపాల్ సార్కి, అలాగే మా ప్రిన్సిపల్కి చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.